ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడై ఉన్నాడు. అందరూ బాగున్నారా? నిజంగా దేవుడు మన పట్ల చేసే మేళ్లను, దేవుడు మన పట్ల చేసే కార్యములు అనుదినము ఆయన ప్రేమను రుచి చూస్తున్నాము. కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనుషులతో కొద్ది కాలం గడిపితే వారి లక్షణాలు మనకు అర్థమైపోతాయి. యేసుతో ఎన్ని రోజులు సహవాసం కలిగి ఉన్నామో, ఆయన లక్షణాలు ఎంత గొప్పవై ఉన్నామో మనం ఇంతవరకు రుచి చూసాము. ఆయన్ని రుచి చూచి ఎవ్వరు కూడా వెనుకకు తిరిగి చూడరు. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడై ఉన్నాడు. ఆయన అనుదినము ఎన్ని రోజులు ఏ రీతిగా అయితే మేలు చేశాడో, దినదినమో ఇక ముందు కూడా ఆయన వాగ్దానాల ద్వారా కలుగు మేలుని మనకు అందించబోతున్నాడు. మరి ఈ ఉదయము మేలైన ఆ వాగ్దానాన్ని ఒక్కసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆయన నిత్యుడగు తండ్రి అయ్యున్నాడు. ఆమేన్. దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించినాడు. ఆయన కలిగి ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు నిత్యుడగు తండ్రి. అవును, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిత్యము నీతో ఉంటాడు. మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయనతో ఒకరోజు పడిపోయినను ఎప్పుడు అంతం వరకు మన నీడలా మనతో ఉండేవారు ఎవ్వరూ కాదు. మనం ప్రేమించిన వారిలో ఎవరు మనతో రారు, మన బంధువుల్లో కూడా ఎవ్వరు మనతో రారు. కానీ మనతో నిత్యంగా అంతం వరకు కూడా మనతో ఉండేది మన యేసయ్య మాత్రమే. ఎందుకంటే మనుషులు మనతో కొద్ది కాలం ఉన్న తర్వాత మన బలహీనతల యందు విసుగునుండి మనకు దూరంగా వెళ్ళిపోయి మనల్ని ఎంతగానో అసహించుకుంటారు. కానీ యేసయ్య నీతో అంటున్నాడు, నేను నీతో నిత్యుడను, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను చంకదించను, నేను నిన్ను ఎత్తుకుంటాను అని. మన తల్లి కూడా మన యందు విసుగుపడుతుంది, కానీ యేసయ్య మాత్రము మన యందు విసుగుపడడు. మన తల వెంట్రుకలు నెరిచేంత వరకు దేవుని నిన్ను ఎత్తుకొని రక్షించి కాపాడుతానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి నిత్యుడగు తండ్రిని, మరణం లేని సజీవుడును నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి ఎల్లప్పుడూ నీడలా నిన్ను వెంబడిస్తున్న యేసయ్య వైపు ఒక్కసారి చూడు. దేవుని నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. నీకు కలిగి ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు నీవు నిత్యుడకు తండ్రివై ఉన్నావు తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందరినో నేను చూశాను, కానీ నిత్యంగా నేను నీతో ఉంటానని నాతో ఎవ్వరూ చెప్పలేదయ్యా. కానీ నిత్యంగా నాతో ఉన్నది నీవు మాత్రమే. నీ నిత్యమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎన్ని రోజులు మాతో ఉన్నావు, ఇక ముందు కూడా మాతో ఉండండి ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటున్నాను. ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని నీవు నిత్యుడవని విశ్వసించారో వారందరి జీవితంలో నిత్యము అంతము వరకు మీరే తోడై ఉండి మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బెత్తలాడి వేడుకుంటున్నాము తండ్రి.